కొత్తగూడెం బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారన్న గ్లోబల్ ప్రచారాన్ని ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ 8 మంది కార్పొరేటర్లు ఎవరెవరికి అమ్ముడు పోరని అన్నారు. ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నిర్ణయమే తమకు శిరోధార్యమని వెల్లడించారు. కేటీఆర్ నిర్ణయం మేరకు సిపిఐ పార్టీతో పొత్తు ఉంటుందని, ఈ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. వారంతా ఏకధాటి మీద ఉంటామని ప్రమాణం చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, బ్రాహ్మణి మనం చూడొచ్చు, నిన్న జరిగిన కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి ఏదైతే రిజల్ట్ ఉందో రిజల్ట్ లో ఏది కూడా పూర్తి స్థాయిలో కూడా మెజార్టీ రాలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ అంటే రెండు వేరువేరుగా పోటీ చేసిన నేపథ్యంలో మొత్తం 60 డివిజన్లు కొత్తగూడెంలో ఉంటే 22 కాంగ్రెస్ కి, 22 సిపిఐకి, 6 ఇండిపెండెంట్, 8 మంది బీఆర్ఎస్ తో పాటు ఒక ఇండిపెండెంట్ ఒక బీజేపీ గెలిచిన సిచ్యువేషన్ కాబడుతుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ రాలేదు. మ్యాజిక్ ఫిగర్ కోసం ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇండిపెండెంట్లు కానీ లేదా బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది కార్పొరేటర్లను మేము తీసేసుకున్నాం, మాకు మద్దతు పలుకుతున్నారని చెప్పేసి కూడా నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ వైరల్ అయిన సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ రోజు లాజిక్ గా ఇప్పటికే మనం చూడొచ్చు, బీఆర్ఎస్ సంబంధించినట్టు 8 మంది కార్పొరేటర్లు ఒకే దగ్గర ఉండి వీడియోలు పోస్ట్ చేసినట్టు పరిస్థితి కాబట్టి కొద్దిసేపటి క్రితమే వాళ్ళు పోస్ట్ చేశారు. పూర్తి స్థాయి మద్దతు మేము సిపిఐ పార్టీకే ఇస్తున్నాం అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే నిన్న కేటీఆర్ సిపిఐ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పటికే సిపిఐ పార్టీకి సంబంధించిన 22 మంది వాళ్ళకి కార్పొరేటర్లు ఉన్నారు. ఇప్పుడు 8 మంది కలిపితే 30 మంది అవుతారు. దాంతో పాటు ఇండిపెండెంట్ లో ఒక 2-3 వాళ్ళకి సపోర్ట్ ఉన్న పరిస్థితి కాబడుతుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు చేదిక్కించుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయి మా మద్దతు మొత్తం కూడా మేయర్ ఎన్నికల్లో సిపిఐకే మేము మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా బహిరంగంగానే వాళ్ళు మద్దతు పలికి వాళ్ళు వీడియోలు కూడా 8 మంది కార్పొరేటర్లు తన అభిప్రాయాలను కూడా పెట్టినట్టు పరిస్థితి కాబట్టి అయితే వ్యక్తిగత అభిప్రాయాలు మాకు ఏం లేవు, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీకి కట్టుబడే ఉన్నాం అని చెప్పేసి కూడా ఇప్పటికే కార్పొరేటర్లు 8 మంది కూడా స్పెషల్ గా 8 వీడియోలు కూడా సోషల్ మీడియా వేదిక అయితే విడుదల చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ సిపిఐకి మా మద్దతు ఇస్తాం, ఖచ్చితంగా మేయర్ పదవి వాళ్ళకి కావాలంటే మాత్రం ఖచ్చితంగా మా 8 మంది కార్పొరేటర్లు సిపిఐకి మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా మేము వాళ్ళకి మద్దతు ఇస్తాం, మేయర్ పీఠాన్ని వాళ్ళు దక్కించుకోవచ్చు అని చెప్పేసి నిన్న కేటీఆర్ ప్రకటించారు. సో ఆ నేపథ్యంలోనే ఒక పక్క కాంగ్రెస్ ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే క్యాంపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, అదేవిధంగా సిపిఐ పార్టీ కూడా చేస్తుంది. అయితే బీఆర్ఎస్ నుంచి 2-3 కార్పొరేటర్లు మిస్ అయ్యి వెళ్ళిపోయారు, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు మద్దతు పలుకుతున్నారని చెప్పేసి కూడా ఒకే సోషల్ మీడియా వేదికగా అనేక పోస్టులు వచ్చిన సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ దానికి తెర పడేలాగా ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన కార్పొరేటర్లు 8 మంది కూడా వాళ్ళ ఒక వీడియో అంటే వాళ్ళు ఎక్కడైతే క్యాంప్ లో ఉన్నారో ఆ క్యాంప్ నుంచి కొన్ని వీడియోలు వాళ్ళు రిలీజ్ చేశారు. మా పూర్తి మద్దతు ఎల్లుండి జరగబోయే మేయర్ ఎన్నికకు సంబంధించిన పూర్తి మద్దతు మేము సిపిఐకే ప్రకటిస్తున్నట్టుగా వాళ్ళైతే ఒక పోస్ట్ చేసిన పరిస్థితి కాబడుతుంది. అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ సిపిఐకి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా మాత్రం ఖచ్చితంగా మేయర్ పదవి మాత్రం సిపిఐకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 8 మంది కార్పొరేటర్లు సిపిఐకి మద్దతు ఇస్తే వాళ్ళు 22 మంది ఉన్నారు. 22 మందితో పాటు ఈ 8 కలిపితే 31 అవుతుంది. ఇండిపెండెంట్ నుంచి ఒక 2-3 వాళ్ళకి ఆల్రెడీ మద్దతుగా ఉన్న పరిస్థితి కాబడుతుంది సిపిఐకి. సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా మేయర్ పదవి మాత్రం సిపిఐకి 100% దక్కుద్దని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ కి పెద్ద షాక్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేయర్ పదవి మాకే వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పటికే క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. అనేక మంది ఇండిపెండెంట్లు మేము ఉన్నాం, లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు మేము ఉన్నాం, మా దగ్గరకు వచ్చేసారు వాళ్ళు అంటే కొనడానికి కాదు మా దగ్గరకు వచ్చేసారు, మాకు మద్దతు తెలుపుతున్నారని చెప్పి అనేక పోస్టులు పెట్టారు. కానీ ఆ పోస్టులకి ఈ ఉత్కంఠకు ఒక తెరబడే విధంగా అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు 8 మంది కూడా వీడియోలు అయితే పెట్టినట్టు పరిస్థితి కాబడుతుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఎల్లుండి జరగనున్న మేయర్ సంబంధించిన ఎన్నికలు సిపిఐ కైవాసం 100% అయినట్టునే చెప్పుకోవచ్చు. రమణి, రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. 38వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలవడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మీరు చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో 8 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఈ కండవా పేరు చెప్పుకొని మేమందరం కూడా ఈ రోజు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు దుష్ప్రచారం జరుగుతుందో సోషల్ మీడియాలో, ముఖ్యంగా దాన్ని ఖండించడం కోసం నేను ఈ రోజు మాట్లాడడం జరుగుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో మేము అమ్ముడు పోయామని చెప్పేసి ఆ మాటల్ని ఖండిస్తూ మేమందరం కూడా కలిసికట్టుగా ఉన్నాము. కేసీఆర్ గారి మాటే మాకు, కేసీఆర్ గారు ఏదైతే చెప్తారో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ట్విన్ సిటీస్ లో పిల్లల్లో పెరుగుతున్న ఎదుగుదలలో